హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత వ్లాగ్స్. అమ్మ వాళ్ళకి అయితే అన్న మ్యారేజ్లో అయితే వరి బియ్యం పోసేటప్పుడు తీసిన వీడియో అండి. అందరి వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. పిన్ని బాబాయ్ వాళ్ళది, అమ్మ బాపుది, అక్క బావది, అందరిది. ఒక వదిన అన్నది మాత్రం వీడియో క్లిప్ అయితే తీయలేదు. అందరి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మా పల్లెటూళ్ళలో అయితే వరి బియ్యం పోసేటప్పుడు అయితే పూల మాలలు అయితే వేయరు, కానీ సిటీ సైడ్ అయితే ఇలా మాలలు వేసిన తర్వాతనే వరి బియ్యం కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారంట. వీళ్ళైతే మా అమ్మ మా బాపు ఇద్దరు దండలు వేసుకుంటున్నారు కదా, చూడండి. వీళ్ళే అమ్మ బాపు. ఇక్కడైతే వరి బియ్యం అయితే పోస్తున్నారు, చూసేయండి. నేను వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు అనేది చెప్తాను. మా పెద్దమ్మ పెద్దనాన్న, పిన్ని బాబాయ్ అలా చెప్తాను. వీళ్ళైతే పిన్ని బాబాయ్ వాళ్ళు, అమ్మ నాన్న. వీళ్ళు మా అమ్మ మా నాన్న. మీకు ఎంతమంది తెలుసో నా వీడియోలు చూసే వాళ్ళకైతే కొంచెమనే ఐడియా ఉంటుంది మా అమ్మ నాన్న అని. మన పల్లెటూరు సైడ్ అయితే ఒక్కొక్కరే వరి బియ్యం అయితే పోస్తారు కదా, కానీ అక్కడ సిటీ సైడ్ అయితే ఇద్దరు వరి బియ్యం అనేది పోస్తారంట, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. మన సైడు పోసిన వాళ్ళనే దింపుతారు బియ్యం, మళ్ళీ అక్కడ పోసిన వాళ్ళు బియ్యం అనేది దింపారంట. వేరే వాళ్ళు పొయ్యని వాళ్ళు మాత్రమే బియ్యాన్ని దింపాలంట. కొంచెం కొత్తగా అనిపించింది. పెద్దమ్మ అయితే అందరికీ చీరలు అవన్నీ తీసుకొచ్చింది, బియ్యం గిట పోసింది మాకు అందరికీ. కానీ అక్కడ మా అయితే వీడియోలు అయితే తీయలేను, ఎందుకంటే మాకు పోసేటప్పుడు అయితే పెళ్లి రోజు అంతా హడావిడిగా ఉండే కాబట్టి తీయలేను. ఇది మామూలుగా మేము ఫ్రీగా ఉన్న రోజు చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఫుల్ వీడియో అయితే అందరూ చూడండి. అమ్మ బాపు వీళ్ళైతే. తర్వాత నెక్స్ట్ కనిపించే వాళ్ళైతే పిన్ని బాబాయ్ వాళ్ళు ఉంటారు. ఏమైతే అమ్మ తర్వాత చెల్లె బాబాయ్, వీళ్ళు పిన్ని బాబాయ్. ఈ తర్వాత నెక్స్ట్ కనిపించే వాళ్ళు చిన్న పిన్ని చిన్న బాబాయ్ వాళ్ళు, వీళ్ళు చిన్న పిన్ని చిన్న బాబాయ్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళైతే అక్క బావ వాళ్ళేమో పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు. అందరికీ ఒకేసారి అయితే ఇలా అన్న వాళ్ళ ఇంట్లో అయితే బియ్యం అయితే పోసారు. పెళ్ళి అనగానే సందడి హడావిడి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి కొంచెం లేటుగానే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీరైతే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది తీయడం కింద కమెంట్ బాక్స్ తప్పకుండా అయితే కమెంట్ చేయండి. పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళ కొడుకునే మ్యారేజ్ అయింది, అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్నయ్య. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబర్స్ అంతకన్నా లేరు. ప్లీజ్ లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.